చెప్పండి. ఫైనల్ టెంపో మూడో పాట ఆపత్కాలం. మన ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలామంది రాలేకపోయారు, వారికి దేవుడు మరొక అవకాశం ఇచ్చింది గాక. 29వ కీర్తనలో దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్న 4వ వచనం, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలది. ఆమేన్. హల్లెలూయా. ఏంటి ప్రభావం కలది, ఏంటి బలమైనది? మన ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ 80 అంటాం కదా. ఏమిటి ఆయన స్వరం అంట బలమైనది. స్వరం అంటే ఏంటి? దేవుని వాక్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట. ఆమేన్. ఆ స్వరము బలమైనది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. అది బలమైనది అంటున్నాడు. దాంట్లో ప్రభావం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. అది నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అది నీ జీవితాన్ని వెలిగిస్తుంది. అది నీ జీవితాన్ని ఉన్న చోట్ల ఉంచదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దాగున్నావంటే ఎక్కడికక్కడికి వెళ్ళిపోతావంటే దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచడు, నువ్వు నమ్మినట్లయితే. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుని యొక్క స్వరము బలమైనది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి అది విడిపిస్తుందని దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. అంత గొప్ప దేవుడిని కలిగిన నువ్వు ఆయనను స్తుతించి ఆయనకు స్తుతి సింహాసనం వేయడానికి నువ్వు అప్పగించుకో. ఆమేన్. హల్లెలూయా. ఒబేదెదోము అతడు ఇజ్రాయేలీయుడు కాకపోయినప్పటికీ దేవుని సన్నిధిని ఆహ్వానించుకున్నాడు తన గృహంలోనికి, అందుకే దీవించబడ్డాడు. ఆమేన్. ఉదయకాలము దేవుని సన్నిధిని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించుకుంటే నువ్వు దీవించబడతావు. ఆమేన్. దేవుని దీవెనలు కావాలా? ఎంతమందికి కావాలి? కొంత కావాలితే కొంత ఎత్తండి, ఎక్కువ కావాలితే ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు ఎత్తితే ఇంకా సంపూర్ణంగా. ఆమేన్. హల్లెలూయా. అంత లేచి నిలబడి, అదే హృదయంతో లేచి నిలబడి మన దేవుని మనం స్తుతించడానికి ఆరాధించడానికి మీరు హృదయాల ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలని సన్నిధిలో ప్రవేశిద్దాం. సోదరులు శశి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. హల్లెలూయా. అందరం తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 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 స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా. 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 యేసయ్యా నీకు వందనాలు నాయన, వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తుతులు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో నేను గడిచిన కాలం అంతా మీ డైరెక్ట్ల కింద కాచి దాచి భద్రపరిచి నేను ఉదయకాల సమయంలో ఇటు విధంగా నీ పాదాలు చెంత చేరయ్యా నిన్ను స్తుతించడానికి, నేను కనపరచడానికే మీరు మాకు అనుగ్రహించినటువంటి అయ్యా మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మందికి లేనటువంటి అయా సమయాన్ని, తరుణాన్ని, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీ సన్నిధిలో కనబడే నాయన నన్ను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలంలో నాయన మీరు మా పట్ల చూపినటువంటి నాయన నీ ప్రేమ, దయ, కనికరాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఉదయకాల సమయంలో ఇటు విధంగా నా నీ సన్నిధి తీర్చిన విధానం బట్టి మరొకసారి నీకు వందనాలు అయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. నేను ఉదయకాల సమయంలో నాయన ఆరాధన మేము ప్రారంభించబోచుండగా నాయన మీ సహాయత మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాను. అయ్యా తెచ్చి నేను ప్రియులను ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే దేవానికి వందనాలు. నాయన వారు ఏ అవసరత కలిగినా, ఏ అక్కర కలిగినా నీ సన్నిధికి వచ్చినారు నాయన. అయ్యా మాకంటే ముందు ఎరిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ సన్నిధిలో నుంచి నేను నీ దీవెన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని నింపండి దేవా నీకు వందనాలు. నేను నీ వాక్కులతో నేను ఒక్కొక్కరిని మీరు బలపరచవలసి నడుచున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. నేను స్తుతించబోచుండగా మీ సహాయత మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. అయ్యా నిన్ను ఆరాధించబోచుండగా మీ సహాయత మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించి అయ్యా నేను గణపరిచి వారికి మమ్మల్ని ఒక్కొక్కరిని వివరించవలసి నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాన్న ఈ కొడుకు చుట్టూ నైనా అయ్యా నీ కంచి నుంచండి దేవా నీకు వందనాలు. అయ్యా నీ కాపుదల నుంచండి తండ్రి నీకు వందనాలు. నీ రక్తపు కంచిని నేను ఈ కొడుకు చుట్టూ వివరించవలసి నడుచున్నాను. నేను ఎక్కడెటు తొందరపాటు లేకుండా మీ శాతానికి గ్రహించిన దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నేను ఇప్పుడు నిలబడి మాట్లాడబోచుండగా నేను మీ శాతానికి గ్రహించిన దేవా నీకు వందనాలు. నేను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి నన్ను అమూల్యమైన మాటలు మీరు వినిపించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనుషుడు మాట్లాడినట్టయినా ఎటు విధమైన ఉపయోగం లేదు కానీ రాజా నీకు వందనాలు. నీ మెల్లనైన స్వరము ద్వారా ఒక్కొక్కరితో మీరు మాట్లాడవలసిన నడుచున్నాను తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పెట్టుకుని నీ కుడికి నీ చేతులకి అప్పగించుకున్నట్టు
ఆది నుంచి అంచు వరకు నాయన మీరే నాయకుడు నడిపిస్తారు, అన్నిటికీ మీరు నడిపిస్తారని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రస్థానాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మరొక దినాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నీరు కంఠంలో ఊపున్నదంటే ఆయన ఇచ్చిందే. ఆమేన్. ఆయన మంచి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నా యేసు మంచి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నమ్మినవారు అందరూ నా యేసు మంచి దేవుడు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్తాం, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడయేసువా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. పాడండి. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. యేషువా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. చెప్పండి, నీవు లేకుండా
నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి రాగలితే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఏదో విధంగా ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. నీ జీవితాన్ని వెలిగిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎలోహీం, 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 ఎలోహీం. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తము, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తము, నిరాకారములో ఆకారము. సృష్టించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. సృష్టించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్వోలా, 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 ఎల్వోలా. అల్ఫా ఒమేగవు, నిత్యుడైన దేవుడవు. అల్ఫా ఒమేగవు, నిత్యుడైన దేవుడవు. నిబంధన చేశావు, నిబంధననే బలపరచావు. నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు. నిన్నానే రేపు మారని దేవుడవు నీవు. నిన్నానే రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్ షడాయ్, 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 ఎల్ షడాయ్. ఘోషించు దేవుడు. అవును,
దేవా మాటను నెరవేర్చే వాడా నీ మాటన దాచే దేవా మాటను నెరవేర్చేవా. స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అడోనాయ్ 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 ప్రభువైన దేవుడవు ప్రభువులకు ప్రభు నీవే ప్రభువైన దేవుడవు ప్రభువులకు ప్రభు నీవే సర్వాధికారి నీవేనా సకల జనులకు ప్రభు నీవే సర్వాధికారి నీవేనా సకల జనులకు ప్రభు నీవే నాకు ప్రభువు నీవే యజమానుడవు నాకు ప్రభు నీవే యజమానుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ప్రభుని స్తుతిద్దాం. ఆపత్కాలంలో ఆయన కాస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ప్రమాదాల నుంచి నిన్ను నన్ను తప్పించలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నామంటేనే ఒక సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. నీ కంఠంలో ఊపిరున్నదంటేనే ఒక సాక్ష్యం ఆయనది. ఆమేన్. హల్లెలూయా. కాపాడుచున్న దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. మన కాపరిని స్తుతిద్దాం. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను యెహోవా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను హల్లెలూయా 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 హల్లెలూయా
నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యం నీపై ఆనుకొని నిశ్చంతగా సాగెదను, నిత్యం నీపై ఆనుకొని నిశ్చంతగా సాగెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెక్కించలే అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నేను చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలే అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నేను చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపి దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపి దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతించడానికి కావలసింది అందమైన స్వరం కాదు, ఆమేన్, విధేయత ఉన్న మనస్సు, ఆమేన్, హల్లెలూయా. అందరికీ మంచి స్వరాలు ఉండవు, ఆమేన్, కానీ అది వారు తెలియకపోవచ్చు. కానీ వారు అనుకుంటారు నేను చాలా బాగుపడుతున్నాను, కానీ దేవుడు అది చూడడు, ఆమేన్. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను పాడమని మిమ్మల్ని ఎందుకు నేను ప్రోత్సహిస్తున్నానంటే మీరు దేవుని స్తుతిస్తారని, ఆమేన్, హల్లెలూయా. నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు నేను దీవిస్తాడని, ఆమేన్, హల్లెలూయా. అదే మనసుతో దేవుని ఆరాధించండి, మనసారా ఆరాధించండి, ఆమేన్. రెండు చేతులు ఆయన వైపు చాచి నీవు ఆయనకు సమర్పించుకుని దేవుని ఆరాధించండి, ఆమేన్. ఇక్కడ నిశ్చయముగా ఆయన మన నచ్చున్నాడు, ఆమేన్. యేసయ్య ఆత్మస్వరూపి మన మధ్యన సంచారం చేస్తున్నాడు, ఆమేన్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడా ఉంటే వారి మధ్యన ఉంటాను ఎవరిచ్చారు ఆ మాట? యేసు ప్రభువారే చెప్పారు స్వయంగా, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆమేన్. ఆయన మాట తప్పని దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనసారా దేవుడిని ఆరాధించండి. రెండు చేతులు ఆయన వైపు చాచి నీ హృదయాన్ని నీ సమస్తమును ఆయనకి సమర్పించి దేవుని ఆరాధించు. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధాగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధాగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి,
నావే ఫలించే ఆశ నాకుంది. అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా జీవం, ఇదిగో దేవా నా ప్రాణం, ఇదిగో దేవా నా సర్వం. అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. హల్లెలూయా హల్లెలూయా. లేకుండా ఓ యేసయ్యా క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా. లేకుండా ఓ యేసయ్యా క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా హల్లెలూయా 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 హల్లెలూయా. చీకటి సమయంలో వెలుగైతివి, మరణించు సమయంలో జీవమైతివి. చీకటి సమయంలో వెలుగైతివి, మరణించు సమయంలో జీవమైతివి. హల్లెలూయా 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 హల్లెలూయా. వేదన సమయంలో తల్లి వైతివి, బాధల సమయంలో తండ్రి వైతివి. వేదన సమయంలో తల్లి వైతివి, బాధల సమయంలో తండ్రి వైతివి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్య ధ్యాన సమయంలో గురువైతివి, ప్రార్థించు సమయంలో ప్రభువైతివి. నీ వాక్య ధ్యాన సమయంలో గురువైతివి, ప్రార్థించు సమయంలో ప్రభువైతివి. హల్లెలూయా హల్లెలూయా
ప్రభుని ఆరాధించండి. నా జీవితంలో ఒక అద్భుతం చేయి ప్రభుని వేడుకొనండి. ఆయన యొద్దకు రండి, ఆయన పాదాలు ముట్టుకొనండి. నా జీవితాన్ని మార్చి ప్రభాని దేవుని వేడుకొనండి. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి యేసయ్య ఉదయకాలం వచ్చాడు. ఆయన వైపు చూడండి, ఆయనను మాత్రమే చూడండి. ప్రభుని ఆరాధించండి, మనసారా ఆరాధించండి. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేకయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. విశ్వా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములకై చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీవే మా ఆశ్రయదుర్గము నాయన, నీవే మా కోటవు నాయన, మా దాగు స్థలము నీవే యేసువా. నాయన ఉదయకాలం ఉన్న ప్రభా నీ పాద సన్నిధిలో చేరి నాయన మా జీవితాలు నీకు సమర్పించుకుని వచ్చినామయ్యా. అయ్యా మా తలనెత్తు వాడవు నాయన, మా శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపరచు వాడవు నాయన. ఆయన నువ్వు మా కాపరవు నాయన, మమ్మల్ని పోషించే దేవుడు నాయన, అనుదినము కాపాడుచున్న గొప్ప రక్షకుడు నాయన. నీకు స్తుతులు చెల్లుతున్నాం నాయన. ఈ ఉదయకాలం ఉన్న ప్రభా నీ పాద సన్నిధిలో నేను ఆరాధించినాం నా తండ్రి. నాయన మా పూర్ణ మనసుతో మా పూర్ణ శక్తితో నేను గణపరిచినామయ్యా. మమ్మల్ని దీవించమని అడుగుచున్నాం అయ్యా. దీవించడానికి మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నేను. ఈ సమయంలో నా ప్రభా నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నా నాయన. నన్ను మరుగుపరచు ప్రభా, నీ బిడ్డలతో సూటిగా తేటగా మాట్లాడమని అడుగుచున్నా నాయన. నా ప్రభు నీ చిత్తము ఏమైందో తెలుసుకోవడానికి సహాయం ఇచ్చేయండి నాయన. నీ చిత్తంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆత్మదేవ ప్రతి ఒక్కరి హృదయంలో కార్యం ఇప్పుడే ప్రారంభించమని అడుగుచున్నాను తండ్రి. నూతనపరచమని అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డలను బలపరచమని అడుగుచున్నాను తండ్రి. విడుదల చేయమని అడుగుచున్నాను తండ్రి. నేను వారి కొండలు నింపి పొర్లి పరించే అనుభవంలోకి నీ బిడ్డలను తీసుకురమ్మని అడుగుచున్నానయ్యా. ఈ ఉదయకాలం నేను దీనుడు నా ప్రభా తండ్రి, ఎందుకు పనికిరానంటే నన్ను నా ప్రభా నీ పాత్రగా ఎన్నుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఏమీ కానని సమస్తము నీవేనని నా ప్రభా నీ బలమైన చేతికి నన్ను అప్పగించుకుంటూ నన్ను నీ బిడ్డలతో మాట్లాడబోచినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఆ పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. ఒక చిన్న సాక్ష్యం ఉంది. చిన్న సాక్ష్యం కాదు, చాలా పెద్ద సాక్ష్యం. క్లుప్తంగా వెంకట్ వచ్చి చెప్తారు. మనందరం ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన చేస్తున్నాము. సహోదరునికి ఘోరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి దేవుడే ప్రభువే ఆయనను రక్షించాడు. ఆయన నమ్ముకున్న దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. ఇంకా సజీవ లెక్క నుంచి ఉన్నాడు. సహోదరుని వచ్చి క్లుప్తంగా సాక్ష్యం చెప్పాల్సిందిగా కోరుచున్న. సాక్ష్యం చెప్తారు కదా. రైట్. కొంచెం సౌండ్ ఎక్కువ దీనికి దగ్గరికి పెట్టుకో. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. పర్లేదు చెప్పు, చిన్న సాక్ష్యం చెప్పు. నువ్వు ఎందుచేతన ఈ స్థితిలో ప్రభు ఉంచాడంటే ప్రభువే కదా నిన్ను సజీవ లెక్కలు ఉంచాడంటే. నేను ఎలా నిలబడగలనండి? యేసు వల్ల నేను ఎలా నిలబడగలను? నేను కాసు కాబడిన దేవ నిన్ను విడిచిపెట్టిన తండ్రి, నిన్ను మళ్ళీ సజీవనంగా మళ్ళీ నాకు ప్రాణం పోసి నన్ను మళ్ళీ నా బిడ్డలో నా భార్య దగ్గర మళ్ళీ పంపిస్తున్నాడు ఆయన. నా తండ్రి యేసయ్య గొప్ప దేవుడు తండ్రి. నేను మళ్ళీ ఇలాగ మళ్ళీ ప్రాణం ఇలా ఉన్నానంటే ఆ ప్రభువే నన్ను కాసు కాపాడింది. అమ్మగారు నాకు ప్రార్థన చేసి నాకు రైతులు మళ్ళీ ఆ దేవుడే మళ్ళీ నన్ను నిలబెట్టించలేక మళ్ళీ నేను చేశాడు. ఆ దేవుడు నేను విడిచిపెట్టిన దేవా నీకే వందనాలు నా తండ్రి, నీకే సూత్రాలు నా తండ్రి యేసయ్య. మళ్ళీ నన్ను చనిపోయిన నన్ను మళ్ళీ బతికించిన తండ్రి నీ గొప్ప దేవుడు నా తండ్రి. మళ్ళీ నీలా నిలబడగలనండి అంతే. అది నీ శక్తినైనా తండ్రి, నీ క్రోపదాలు నా తండ్రి యేసయ్య. వందనాలు నా తండ్రి, సూత్రాలు తండ్రి. నేను ఎడవబో నా తండ్రి, నన్ను ఎడవబోక నా తండ్రి యేసయ్య. నీకు వందనాలు నా తండ్రి. ప్రతిరోజు నన్ను కాసి కాపాడిన దేవా, మంచి మించి లేకపోతే కూడా అలాగే నాయన తండ్రి నన్ను లేపి నిలబెట్టిన ఆయన తండ్రి. మళ్ళీ నాకు జీవం పోసిన దేవా నేను విడిచిపెట్టిన తండ్రి. నీకే వందనాలు నా సూత్రాలు నా తండ్రి యేసయ్య. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాయం చూపిస్తావా? చూడండి. ఓకే, ఇంకా చాలా బలమైన గాయాలు జరిగినాయి. సరే వెళ్ళండి. భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు కోమాలోకి వెళ్ళిపోయాడు. చనిపోతాడు అన్న స్థితిలోంచి దేవుడు లేవనెత్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రభు చేసిన కార్యమని, నన్ను సజీవ లెక్కల నుంచి నా బిడ్డలకు దేవుడు ఇంకను కృప చూపించాడని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది యేసు ప్రభువారు చేసిన కార్యం. తమ్ముడు, నీకు తెలిసి తెలియకపోయినప్పటికీ ప్రభువుని చాలా కాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు. నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు, అయినా ప్రభు కృప చూపించాడు నీకు. ఆమేన్. ఒకవేళ అలాగే చనిపోయి ఉంటే
నువ్వు చనిపోయినందుకు మాకు బాధే కాదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు అది ముఖ్యం. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ బాప్తిసం తీసుకోకుండా రేపు 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 అని గడిపేస్తున్నారు. అది మంచిది కాదు. ఏ దినాన్న మనకు మరణం వస్తుందో తెలియదు. అంచేతన బాప్తిసం తీసుకొని సిద్ధంగా ఉండాలి. ఒకళ్ళు చనిపోతే బాప్తిసం తీసుకునేవాడు ప్రభువుతో పాటు ఉంటాడు. హల్లెలూయా. అంతకంటే ధన్యకరమైన జీవితం మరొకటి లేదు. చావందరికి వస్తుంది, ముందు వెనక అంతే. మనకు రాదు అని చెప్పడానికి అవకాశం లేదు. అంచేత నీవు బాప్తిసం తీసుకొని నిన్ను సిద్ధపరచుకోవడం అంటే ఏంటంటే ప్రభువులో బాప్తిసం తీసుకొని సిద్ధంగా ఉండాలి దేనికైనా సరే. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు పాస్టర్ మనోహర్ గారికి మరోసారి దేవుడు కృప చూపించి మన తాతను చేశారు. ఆయన ఫ్లవర్ వాజ్ అంతా ఫ్లవర్స్తో నిండిపోయింది. హల్లెలూయా. పసుపు గుచ్చాలతో దేవుడు గుచ్చేశాడు అంతే అయింది. హల్లెలూయా. చక్కటి మనవరాలను దేవుడు మరలా ఇచ్చాడు పాస్టర్ గారికి. ఎందుకు దేవుడు ఈ పని చేశాడని మన దేవుడిని అడగడం లేదు. ఆడపిల్లలు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆడపిల్లలు ఇంటికి అందం. నాకు ఇంకో కూతురు ఉంటే బాగుంది అనుకున్నాను. దేవుడు నాకు ఇంకో కూతురుని ఇచ్చాడు కోడలుగా. హల్లెలూయా. మరి చిన్నోడు కూడా ఇంకో కూతురుని ఇస్తాడు. అంటే మా ఇంట్లో మెజారిటీ లేడీస్దే అయిపోద్ది ఒక దినం వచ్చేటోడికి. హల్లెలూయా. మనము అంటే మనం కొన్నిసార్లు దేవుడిని అడుగుతాం మాకు పిల్లడే కావాలని. ఆడు పెద్ద ఇంక తర్వాత మాట అనకపోతే ఎందుకు అన్నాను అంటాం కదా. అందుచేతన దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని చిత్తానికి మన జీవితాన్ని సమర్పించుకుంటే మన జీవితం బాగుంటుంది. హల్లెలూయా. సంతోషకరంగా ఉంటుందని దేవుని దాసునిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవుని వాక్యం కాదు కానీ మీకు తెలియజేస్తున్నాను. ఏది ఇచ్చినా దేవుడు మేలే చేస్తాడు. యేసు మేలు చేసే దేవుడు. 23వ కీర్తనలో 1వ వచనంలో దావీదు ఎలా అంటున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఆయన నా దేవుడు కనుక నాకు లేమి కలుగదు, నాకు క్షేమము. ఈ 23వ కీర్తన మనం చదువుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరమైన కీర్తన. ఈ కీర్తనలో దావీదు ఒక విశ్వాసంగా మాట్లాడుతుంటాడు. దేవుడు ఆయన నాకు దేవుడు కనుక నాకు లేమి ఉండదు, నాకు క్షేమము, నా శత్రులు నాకు భోజనము, నా తల ఎత్తే దేవుడు అని ఆ యొక్క కీర్తన అంతట్లో మనం చూస్తూ ఉంటాం. దావీదు యొక్క విశ్వాసాన్ని ఈ కీర్తనలో మనం చూడగలుగుతాం. దావీదు ఎంత దీవించబడ్డాడో మనందరికీ తెలుసు. దావీదు చరిత్ర మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి దావీదు కీర్తనలు మనం చదువుతున్నాం, దావీదు పాటలు పాడుతున్నాం, దావీదు వల్లే కొన్నిసార్లు నాట్యమాటి దేవుని స్తుతిస్తున్నాం. దావీదు యొక్క గొప్పతనాలు మనకు తెలుసు. దేవుడు ఎంత గొప్ప కార్యములు దావీదు జీవితంలో చేసి ఉన్నాడో మనం చూడగలుగుతాం. దావీదు విశ్వాసంగా ఉన్నప్పుడు దావీదు ఎంత దీవించబడతాడో అనేది కీర్తనలు మనం చూస్తాం. విశ్వాసం నుంచి దిగజారిపోయిన తర్వాత కూడా ఒక కీర్తన రాశాడు 51వ కీర్తనలో. ఎంత కష్టపడ్డాడో కూడా మనం చూస్తాం. అంటే విశ్వాసగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం. హల్లెలూయా. విశ్వాసం నుంచి తొలగిపోతే నీ జీవితంలో నష్టము వాటిల్తుందని మనం ఈ దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దావీదు జీవితం దేవుడు మనకు ఒక నిదర్శనంగా దేవుడు మనకు పెట్టి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా దావీదు రాసిన 23వ కీర్తన వల్లే దేవుడు మనకి ఏమి చేయగలడో తెలుసుకొని నా బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమములు నా వెంట వచ్చినని మనము కూడా దావీదు వల్లే కీర్తన రాసి దేవుని పాడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మన యొక్క సంతోషమే ఒక కీర్తనగా రావాలి మన నోట్లోంచి. మన స్తుతి మన హృదయంలోంచి వచ్చినప్పుడే అది ఒక కీర్తన. హల్లెలూయా. ఆ విధంగా దేవుని మనం స్తుతించే స్థితిలో మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం యొక్క వాగ్దానం మనకు గుర్తుంది అందరికీ. హల్లెలూయా. అధికారంతో నిన్ను స్థిరపరచు సంవత్సరము. హల్లెలూయా. వాగ్దానం అంటే దేవుని యొక్క మాట. ఉదయం మన మొదట వచనం కూడా వచ్చే దేవుని యొక్క స్వరం గురించి మాట్లాడు. దేవుని స్వరం అంటే దేవుని మాట. హల్లెలూయా. వాగ్దానం అన్నా కూడా దేవుని యొక్క మాట. దేవుడు 146 క్రితం 6వ వచనం ఏమంటాడంటే ఆయన ఎన్నడూను మాట తప్పని దేవుడు అంటాడు. హల్లెలూయా. అర్థం ఉందా? ఆయన ఎన్నడూ మాట తప్పడు అని దాని అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా వాగ్దానాన్ని మేరడు, తప్పుపోడు. ఆయన వాగ్దానము తప్పిపోదు అని ఆ మాట యొక్క అర్థం.
అర్థమవుతుందా? దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీ హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆమేన్. మీరు కేవలం కార్డ్స్ మాత్రమే తీసుకోవడం కాకుండా ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీ హృదయంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చింది కేవలం ఒక కార్డు కాదు, కొన్ని మాటలు మాత్రమే కాదు. ఆమేన్. అది నీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యేసుప్రభువారు అంటాడు, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలో పొల్లేను. దాని అర్థం ఏంటి? ఇందా చెప్పాను మాట అంటే ఏంటని చెప్పాను, వాగ్దానం. ఆ వాగ్దానము నెరవేరక తప్పదంటున్నాడు. ఏమైనా హలలు పొల్లైనా తప్పదంటే ఏంటంటే ఆ వాగ్దానము ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమేన్. ఇక్కడ నిలబెట్టి నా ద్వారా దేవుడు మాట్లాడేస్తున్నాడు. ఏమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట తప్పడు, ఆయన వాగ్దానము తప్పిపోదని ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాను. అందుకని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏమేన్. వాగ్దానం పట్టుకొని మనం జీవించాలని దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఏమేన్. మన దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఎంతో బలమైనది నా ప్రియమైన సహోదరులారా. మన అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. కొన్ని కార్యాలు వాగ్దానం ద్వారా, దేవుని మాటల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో అనేకమైన కార్యాలు ఎప్పటికే చేస్తున్నాడు ఆయన. ఆమేన్. మనం చేయకపోతే మనం యేసుప్రభువు వారి యొక్క సన్నిధిలో ఇక్కడ మనం కూర్చొని ఉండము. ఆమేన్. ఇక్కడ మనం కూర్చున్నామంటే ఏదో విధం చేత కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆమేన్. అనేకమైన కార్యాలు చేశాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ అర్హత ఉందని దేవుడు మనకు ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. గొప్ప రక్షణ ఆయన ఉచితంగా మనకి ఇచ్చాడు. ఉచితంగా చెప్తాడు దేవుడు వాక్యం అలే రాయబడింది. ఉచితంగా ఇచ్చాడు, నువ్వేదో చేసావని కాదు. రక్షణ ఉచితంగా ఇచ్చాడని దేవుడు వాక్యం రాయబడింది అక్కడ. నువ్వేదో పని చేసావని కాదు, లేదు దేవుని కొరకు ఏదో ఇచ్చావని కాదు, లేదా నీ ఆస్తిని ఇచ్చేసావని కాదు, ధనం ఇచ్చేసావని కాదు, కానీ దేవుడు నీకు ఉచితంగా గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నా అనుభవాన్ని ఒక కథలాగా, అంటే కథలా కాదు కానీ చాలాసార్లు కథ చెప్తాను కదా, ఈసారి కథ చెప్పను, నా ఓన్ స్టోరీ చెప్తాను మీకు. నా జీవితంలో జరిగిన దేవుడు తెచ్చిన లాస్ట్ ఇయర్ చేసిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని కోరుచున్నాను. లాస్ట్ ఇయర్ మా బాస్ నాకు ఒక చాలా కష్టమైన పని ఇచ్చాడు. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు. చాలామంది దాన్ని రిజెక్ట్ చేశారు. మేము చేయాలి నా వల్ల కానీ తప్పించుకున్నారు. నాకు తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కొత్తగా ఆ డిపార్ట్మెంట్లో మార్చారు. పాత డిపార్ట్మెంట్ మూసేసి నన్ను దీంట్లో వేశారు. నాకు అవకాశం తప్పించుకునే అవకాశం కూడా లేదు. అలాగని పని ఎలా చేయాలో కూడా తెలియదు పరిస్థితిలో అది నాకు అప్పగించారు. ఆ సమయంలో నేను మొదటగా కొంచెం అనుకున్నాను, దీన్ని పూర్తి చేయడం అసంభవం, ఇంపాసిబుల్, నా వల్ల కాదు. నా భార్య కూడా అనేకసార్లు వచ్చి పని మానేద్దాం అనుకున్నా, నాకు తల తిరిగిపోతుంది, రోజు పని చేయలేనేమో, ఇంకా చాలు అనే చెప్పే స్థితి కూడా చాలాసార్లు చెప్పేవాడిని. నా భార్య ప్రార్థన చేసేది, నేను కూడా ప్రార్థన చేశాను. తప్పించుకునే మార్గం లేదు కనుక రోజు ఆలోచిస్తూ ఉండేవాడిని. అయితే రోజు నేను ప్రార్థన చేసేవాడిని. నా ఇంట్లో నా భార్య ప్రార్థన చేసేది. గ్రూప్ సెల్స్లో ప్రార్థనా సెల్ ఉంది, దేవుని కృపను బట్టి అందరూ కూడా ప్రార్థన చేసేవారు. మరి నేనేం ప్రార్థన చేసేవాడిని అంటే దేవుని వాగ్దానములు ఎత్తి దేవుడిని అడిగేవాడిని, ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు దాచి. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఇలా ప్రభువును అడగవాలని. దేని గురించి అడగాలి? చెక్స్ గురించి, లేదంటే ధనం గురించి, దాని గురించి అడగమని చెప్పలేదు అక్కడ. ఏది కావాలో అది అడగాలి దేవుడిని. నన్ను దేవుడిని అడిగానంటే, ప్రభా నీ జ్ఞానం నాకు దయచి, నా జ్ఞానం దయచే ప్రభా, ఈ ప్రాజెక్ట్ని చేయగలిగే జ్ఞానాన్ని నాకు దయచేయి, దీన్ని సాల్వ్ చేయగలిగే జ్ఞానాన్ని నాకు దయచేయమని ప్రభుని అడిగాను. ఒకవేళ సాల్వ్ చేయగలిగిన ఒక 2-3 సంవత్సరాలు పట్టేస్తుందేమో అనుకున్నా. అంత పెద్ద ప్రాజెక్టు మీకు అర్థమవుతుందేమో ఈ మధ్యన. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎంత భయంకరమైన ప్రాజెక్ట్ నాకు అప్పగించినారు. అయితే ఒక రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, అదే గ్రూప్స్ కూడా ప్రార్థన చేస్తున్నాను, నా భార్య కూడా ప్రార్థన చేస్తుంది కదా. దేవుడు ఒకరోజు రాత్రి నేను పడుకుంటున్న సమయంలో ఒక స్పార్క్ లాంటి ఆలోచన నాకు హృదయంలో వచ్చింది. ఎప్పుడు నాకు అది వచ్చింది ఎప్పుడైతే సాటర్డే నైట్ వచ్చింది. నాకు
సండే మండే మళ్ళీ చూస్తే వెళ్తాను డ్యూటీకి. ఎప్పుడెప్పుడు నేను డ్యూటీకి వెళ్ళాలని ఆశతో చూశాను. నాకు దేవుడిచ్చిన ఆలోచన ఎప్పుడు నేను అమలు పెట్టాలా అని ఆలోచన చేశాను. అది ఆ వర్కౌట్ అవుతుందని నేను ప్రయత్నం వెళ్ళి వెంటనే మంగళవారం వెళ్ళగానే ఆలోచన నేను అమలు చేసినప్పుడు టకా 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 సాల్వ్ అవుతుంది మనకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక 2 years లేదంటే నేను చేయలేను అన్న స్థితిలో ఉన్న నాకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించి దేవుడు కార్యం చేసినాడు. హల్లెలూయా. అంచేత నేను ఇప్పుడు ఈ యొక్క సాక్ష్యం ద్వారా నా యొక్క అనుభవం ఏంటంటే, మనం వాగ్దానాలను నమ్మడం ఒకటే సరిపోదు. ఆమేన్. ఆయన మీద ఆధారపడి వేచి ఉన్నప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఆమేన్. ఆయన డైరెక్షన్ గురించి కూడా మనం వేచి ఉండాలని నేను నేర్చుకున్నాను. ఈ నా సాక్ష్యం నుండి మీకు ఒక 3 ప్రశ్నలు వేస్తాను. ఆమేన్. నేను మొదటిగా ఏమనుకున్నాను, నేను చేయలేను, ఈ పని నాకు చాలా కష్టము అనిపించింది కదా. ఎందుకు అనిపించింది? కరెక్ట్. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటే నా హృదయంలో ఉంది. ఆమేన్. మీ అందరి హృదయంలో కూడా అదే కావాలని నేను కోరుకుంటున్నాను. మన యొక్క బలం మీద మనం ఆధారపడితే మనం ఏం సాధించలేం, ఏం చేయలేం. నిజంగానే చెప్తున్నాను. మనకున్న జ్ఞానము లిమిటెడ్. ఆమేన్. అది కొంచెం మాత్రమే. ఎప్పుడైతే మనం దేవునిపై ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో, దేవుడే మన ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో ప్రశ్న, మరి ఆ తర్వాత ఎందుకు నా పని సులభమైంది? ఎలా నా యొక్క ప్రాబ్లం సులభమైంది? నేను చెప్పేశాను, నా సాక్షిని మీకు చెప్పాలి. మొదటి ప్రార్థన. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను. అదేవిధంగా కొంతమంది నా కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత రెండోది ఏంటి, నేనేం నమ్మాను? దేవుని యొక్క వాగ్దానాలు నమ్మాను, దేవుని వాక్యాన్ని నమ్మాను. ఆమేన్. ఏం వాక్యం నమ్మాను? జ్ఞానం ఇచ్చే దేవుడు అని. ఆమేన్. దేవుని జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చే దేవుడని నేను దేవుని వాగ్దానాన్ని నమ్మాను. ఆయన వాగ్దానాన్ని జ్ఞానం ద్వారా పొందుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మూడో ప్రశ్న, ఇదే పరిస్థితి నీకు కూడా సంభవిస్తే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయాలి? ఏం చేయాలి? కొంతమంది ప్రార్థనే చేయాలంటున్నారు. దేవుణ్ణి అడగాలి, దేవుని జ్ఞానం కావాలని కోరుకో, దేవుని వాగ్దానాలు ధ్యానం చేయాలి. ఆమేన్. దేవుని వాగ్దానాలు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ వాగ్దాన ఫలం పొందుకోవాలి. అప్పుడే నీ జీవితాన్ని జయ జీవితంగా మార్చుకుంటావు అని దేవుడు నా సాక్ష్యాన్ని మీ ముందు పెట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం తెలుసుకుంటే సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. ఆమేన్. నేను చెప్పిన మాటలే మరలా ఎందుకు చెప్తున్నానంటే అవి మీ జీవితంలో ముద్రించబడాలి. ఆమేన్. మీ జీవితంలో భాగమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. మీ అనుదిన బ్రతుకులో అవి ఇమిడిపోవాలి. అప్పుడు మీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. సత్యం మనల్ని విడిపిస్తుంది. సత్యమును స్వతంత్రంగా చేస్తుందంటే దాని అర్థం ఏంటంటే సత్యం మనల్ని విడిపిస్తుంది, అబద్ధము నుంచి విడిపిస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇంకో మాట చెప్పాలంటే సత్యం అంటే ఏంటి? వాగ్దానమే సత్యం. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాక్యే వాగ్దానము, వాగ్దానమే సత్యం. ఆమేన్. ఆ వాగ్దానాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఆమేన్. ఇది సత్యం. వాగ్దానాన్ని ఎవరు మార్చలేరండి. దేవుని వాగ్దానాన్ని మార్చగలిగే శక్తి మానవునికి లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆ వాగ్దానమే మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే వాగ్దానాలు పట్టుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దీవెనలు ఆ వాగ్దానమే నీకు విడుదల చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నువ్వు బంధింపబడి ఉన్నావేమో, దేని ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నావేమో, వేరే విధంగా దేవుని నీవు
పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నావేమో, కుదరదు. ఆమేన్. నీ జీవితం ఆ విధంగా ఆశీర్వాదాలు రావడానికి వీలు లేదు. ఆ విధంగా నువ్వు దీవించబడవని దేవుని యొక్క దాసునిగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే కేవలం దేవుని వాగ్దానం మూలంగా రావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేత మాత్రమే నువ్వు నేను దీవించబడాలని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సత్యాన్ని తెలుసుకుంటే, వాగ్దానాన్ని తెలుసుకుంటే, వాగ్దానంలో ఉన్న అర్థాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, దాన్ని నువ్వు తీసుకుంటే అది నీ జీవితంలో విడుదల చేస్తుంది, నీ జీవితంలో ఆశీర్వాదం తీసుకొని వస్తుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సత్యాన్ని పుట్టుగుడ్డివాడైనా భర్తమై తెలుసుకున్నాడు కనుకనే చీకట్లో ఉండిపోలేదు ఆయన. ఆమేన్. గుడ్డివాడిగానే అతను మిగిలిపోలేదు. ఆమేన్. గొప్ప ఆశ్చర్యకార్యము ఎలా చూడగలిగాడంటే వాగ్దానాన్ని తెలుసుకున్నాడు. యేసు నా కన్నులను తెరవడానికి వచ్చిన సత్యమైన వాగ్దానం అని ఎరిగి ఉన్నాడు కనుక భర్తమయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను కూడా విడిపిస్తాడైనా, నిన్ను కూడా బాగు చేస్తాడైనా, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడైనా. ఆమేన్. ఎప్పుడైతే ఆయన వాగ్దానాలను నువ్వు తీసుకోగలుగుతావో అని దేవుడు మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరులారా. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం ఫలం పొందాలంటే నీకు నాకు అర్హత కావాలి. ఆమేన్. ఏం కావాలి? నీవు వాగ్దానానికి అర్హుడవై ఉండాలి. మీరు 31వ తారీఖుని వాగ్దానాలు తీసుకున్నారు కదా, తీసుకున్నారా? అందరికీ మన ఇచ్చిన వాగ్దానం తీసుకున్నారు కదా. ఎందుకు ఇచ్చాం మేము? ఎందుకు ఇచ్చాం తెలుసా? ఎందుకు ఇచ్చాను నాకు తెలుసు. నేను ఎందుకు తీసుకున్నాను నాకు తెలుసు. నీకు తెలియాలి. అది నీవు అర్హుడు కనుక. ఆమేన్. హల్లెలూయా. నీవు అర్హురాలు కనుక నీకు ఇచ్చిన్నాం. అది మేమిచ్చింది కాదు, అది దేవుడే ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తీసుకున్న వాగ్దానం ఉంది చూసావా, ప్రభువే నీకు ఇచ్చినాడు. నిన్ను దీవించాలని, నిన్ను స్థిరపరచాలని, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని, నీ వెలుగుగా నిన్ను మార్చాలని, నీ బ్రతుకును వెలిగించాలని. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పాత స్థితిలో ఉండడం దేవునికి ఇష్టము కాదు. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండడం దేవునికి ఇష్టము కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎవరన్నా వాగ్దానం తీసుకున్న ఇక్కడ ఎవరు ఉన్నారా? ఉంటే తీసుకోనండి. నా దగ్గర ఇంకా ఉన్న వాగ్దానాలు. ఆమేన్. సోదరులు ఉన్నారు, వచ్చే వారిని తీసుకొస్తాను, మీకు ఇస్తానండి. ఆమేన్. తీసుకోండి, సంతోషంతో తీసుకోండి. రిసీవ్ ఇట్. కేవలం కార్డు కాదని చెప్పేది మీకు. ఆ వాగ్దానం రిసీవ్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. యోహాను రాసిన పత్రిక అర్హులు, మనం ఎలా అర్హులు అని చెప్తాను వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక ఈ వాక్యం కూడా ముందు మీకు చెప్పిందే. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. హల్లెలూయా. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛల వలనను మనుష్యేచ్ఛల వలనను పుట్టిన వారు కారు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పగలవా? నా గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆమేన్. నా గురించి. మనం శరీరేచ్ఛల వలన పుట్టలేదంట. ఆమేన్. మన తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటే మనం పుట్టలేదంట. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నమాట. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా మనం పుట్టి ఉన్నాం. ఆమేన్. దేవుడు పంపించున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు దీవెనకరంగా ఉండడానికి, అనేకులకు దీవెనకరంగా ఉండడానికి. ఆమేన్. మీరు అర్హులు. ఆమేన్. నేను అర్హుడు అని చెప్పండి. ఆమేన్. దేవుని వాగ్దానానికి నేను అర్హుడను. దేవుని ఆశీర్వాదాలకు నేను అర్హుడను. ఆమేన్. నా ఆస్తి అంతా నేను ఎవరికి ఇస్తాను? ఎవరికి ఇస్తాను? నా పిల్లలకి ఇస్తాను. నాకు ఎంతమంది ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఆమేన్. ఒక కుమార్తె, 2 కుమారులు. వారికి ఇస్తాను. మీకు ఇస్తానా? అంటే స్వరూపు గారు మీ ఆస్తి నాకు ఇస్తారా? నా పిల్లలు ఎవరికైనా వాళ్ళకి ఇస్తారా? ఎవరు కదా. మీ ఆస్తి మీ పిల్లలకి ఇస్తారు. దేవుని ఆస్తి దేవుని పిల్లలకి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు ఎంతమంది తీసుకున్నారో ఆశీర్వాదాలు అన్నీ కూడా వారికి. ఆమేన్. హల్లెలూయా.
మరి ఇంకో మాట చెప్తాను వినండి. మరి నేను ఎవరినైనా దత్తత తీసుకున్నాను అనుకోండి, నా 3 పిల్లలతో పాటు దత్తత తీసుకున్న వాడికి కూడా సమానంగా హక్కులు, అదేవిధంగా నా ఆస్తిలో భాగం వరకు వస్తుంది. అందుకే దేవుడు నన్ను దత్తత తీసుకున్నాడు. హల్లెలూయా. యేసులో నన్ను దత్తత తీసుకున్నాడు. శరీర సంబంధంగా మనము దేవుని బిడ్డలు కానప్పటికీ ఆయన కృప ద్వారా, ఆయన రక్షకుడైన యేసు ద్వారా మనల్ని దత్తత తీసుకున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీకు నాకు కూడా సమాన హక్కులు ఆయన ఇచ్చినాడు. ఆయన ఆశీర్వాదాలకు అర్హులుగా చేస్తున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆమేన్. హల్లెలూయా. మొదట్లో మీకు చెప్పాను, ఓబేదెదోము అన్యుడు, ఆయనను దేవుని ఆహ్వానించుకున్నాడు, దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించుకున్నాడు. నిబంధన మందసము తన గృహంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. తన గృహాన్ని ఒక ఆలయంగా మార్చివేసుకున్నాడు. నీకు నాకు కూడా అదే ఓబేదెదోము యొక్క ఆశీర్వాదం మన జీవితానికి ఇచ్చినాడు. ఆమేన్. ఆ నిబంధన మందసం మరి ఏదో కాదు కానీ యేసు ప్రభువారే. ఆమేన్. ఆ యేసు ప్రభువారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకొని మనలను ఒక నిబంధన మందసంగా మనం మార్చుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని గృహంగా మనం మార్చుకున్నాం కనుక ఓబేదెదోము గృహము ఏ విధంగా అయితే దీవించబడిందో నీవు నేను కూడా ఆ విధంగా దీవించబడతామని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను దీవించబడిన వాడను. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంగా చెప్పండి, నేను దీవించబడిన వాడను. ఆమేన్. హల్లెలూయా. అయితే వాగ్దానాలని మనం సరిగా వాడుకోవాలి. కొన్నిసార్లు మనం ఫ్రిడ్జ్లో చాలా వస్తువులు పెట్టేసి మర్చిపోతాం, వదిలిపెట్టేస్తాం, చాలా కాలం తర్వాత చూస్తాం, అప్పుడు పాడైపోతుంది. అలాగే మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నా సరిగా వాడుకోవడం తెలియదు. ఆమేన్. మన జీవితంలో చాలా మనం దేవుడు ఇచ్చినవి ఆ మూల ఈ మూల పెట్టేసి వదిలేస్తూ ఉంటాం. అనేకమైన ఆశీర్వాదాలు మనకు దేన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోవడం వల్లే మనకు అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే వాగ్దాన విషయాల్లో మనం సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రార్థన చేయం. ముఖ్యంగా నా జీవితంలో కార్యం జరగడానికి మీకు ఒక సాక్ష్యం చెప్పాను కదా, ఆ సాక్ష్యంలో మొదటి మాట ఏంటంటే నేను ప్రార్థన చేశాను. మనం ప్రార్థన చేయము, ప్రార్థన చేయమని అడుగుతాం కానీ ప్రార్థన చేయము. ప్రార్థన చేసినా సరిగా చేయవలసిన విధంగా చేయము. వాగ్దానం దేవుడు వాక్యం ఎలా చెప్తుందో ఆ విధంగా చేయం కనుక మన జీవితంలో మనం పొందుకోలేకపోతున్నామని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం సరిదిద్దుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 3 మాటలు చెప్పి ముగిస్తా. మనము సరిగా అంటే కరెక్ట్గా మీకు మొదటి మాట నేర్పించేదంటే సరిగా కరెక్ట్గా ప్రార్థించుట నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయడం ఇప్పటికీ రాదండి. ప్రార్థన చేయమంటే భయం, ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోరు. ప్రార్థన అంటే ఏంటంటే చెప్పండి, ఏంటండి? దేవుని అర్థం కాదా? దేవునితో సహవాసం. మంచిదే, బాగుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుడిని అడగడం. ఆమేన్. ప్రార్థన అంటే దేవుడిని అడగడం. ఆమేన్. హల్లెలూయా. చాలామంది ప్రార్థన ఏం చేసి పాడేశారంటే కిచిడి చేసి పడేశారు. కిచిడి తెలుసు కదా, అన్నీ కలిపి కొట్టేయడమే. ఒక కూర లేదంటే దాంట్లో అన్నం కూడా వేసేస్తారు కదా. కిచిడి అంటే రైస్ కూడా వేసారు, ఒక్కసారి అన్నీ అయిపోతాయి. కిచిడి అంటే ఏంటంటే సులువు, అంటే అన్నం ఒకటి, కూర ఒకటి, చారు ఒకటి, ఇవన్నీ ఉండవలసిన పని లేదు, అన్నీ వేసి కొట్టేయి అంతే, అయిపోతుంది. కిచిడి చేసి పడేస్తారు. ఒక్కసారే అన్నీ అయిపోవాలి. మన ప్రార్థనలోనే అన్నీ అయిపోవాలి. సాతాను బంధించడం కూడా అక్కడ అయిపోతూ ఉంటుంది. చాలామంది ప్రార్థనలో దేవుణ్ణి ఎలా చేస్తారంటే దేవుణ్ణి ఆజ్ఞాపించడం చేస్తారు. దేవుడు ఎందుకు చేయడు అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. దేవుడు చేస్తాడు మన జీవితంలో. దేవుడిని అడగడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడే చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు కదా. అడుగుడు మీకు ఇవ్వబడి అన్నాడు, ఆయనే చెప్పాడు కదా. చేస్తాడు కానీ అడగవలసిన విధంగా. ఆమేన్. అడిగితే దేవుడు కార్యం చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడని మనం
మనం చూస్తున్నాం కదా వాక్యంలో. ప్రసంగి గ్రంథంలో ఏముంటుందంటే 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము. త్వరపడిపోవద్దు. త్వరగా ఏదో చెప్పేసి ఏదో అడిగేసి మనం వెళ్ళిపోకూడదు. ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొద్దని నేను మాట్లాడుతున్నా. నీ నోటిని కాచుకము. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలను, అంటే ప్రిసైజ్గా ఉండాలంటున్నాడు. కరెక్ట్ అయిన మా పదాలను వాడుకోవాలి, దేవుని మాటలను వాడుకోవాలి. దేవుని వాగ్దానం ఇచ్చి ప్రభా ఇది చేస్తాను నాకు ప్రభా నా జీవితాన్ని కార్యం చేయి అని దేవుని అడుక్కోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ముందు అధికారాన్ని వాడకూడదు. చాలామంది దేవుని ఆజ్ఞాపిస్తారని చెప్తాను కదా, అది అధికారాన్ని మనం దేవుని ముందు మనం వాడితే అది అధికారం కాదు, అది అహంకారం అవుతుంది. గర్వం అవుతుంది. దేవుని ముందు మనం అధికారం అవ్వకూడదు. దేవుని ముందు తగ్గింపు మనసుతో దేవుని సన్నిధిలో అడగాలి. అందుకనే భంగిమ, ప్రార్థన చేసే భంగిమ ఏంటి? మోకరించడం. మోకరించి దేనికి సాదృశ్యం? తగ్గింపు. 2 చేతులతో దేనికి స్వభావం అంటున్నాడైనా? తగ్గించుకోవడం. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడడం. దేవుని అడిగే పద్ధతి ఇది. దేవుని అడిగే పద్ధతిలో మనం అడిగినట్లయితే, దేవుని అడగవలసినవి కరెక్ట్గా మనం అడిగినట్లయితే దేవుడు నిశ్చయంగా మనకు దయచేసి దీవిస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడాలంట, అపవాదిని ఎదిరించాలంట. ఇవి 2 కార్యాలు, 2 కలిపి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థనని కిచిడీ చేసి వేస్తున్నాం. మీకు క్రమము నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎలాగ చేయాలో నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. యేసుప్రభువారు గెత్సెమనే తోటలో యేసుప్రభువారు చేసిన ప్రార్థన చూద్దాం. మత్తయి సువార్త 26:39 చూడండి. నా తండ్రి, ఆయనను నా చిత్తము కాక నీ చిత్తమే జరిగింపబడును గాక అని యేసుప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నాకు ఇదే చెయ్యి, నాకు ఇదే కావాలి ప్రభా. పోయినసారి నేను వాక్యం చెప్పినప్పుడు కూడా చెప్పాను మీకు, నాకు ఫలానా అమ్మాయే కావాలి ప్రభా, నాకు ఫలానా అబ్బాయే కావాలి ప్రభా. యవనస్తులు చేసే ప్రార్థనలు. వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా. పెళ్ళి అయిన తర్వాత నేను బ్రతకనివాడు. అర్థమైందా? అలా ఉంటాయి. మన ఇష్టం కోరుకుంటే అలా ఉంటాయి. ప్రభా నీ చిత్తం జరిగించి ప్రభా నా జీవితంలో. అప్పుడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని దేవుడు ఎందుకు తెలిసారు కదా. అందరూ కూడా ఏం కోరుకుంటారంటే అందమైన భార్యను కొనుక్కుంటారు, కానీ గుణవతమైన భార్య దేవుడు ఇచ్చే బహుమానం కొరకు మనం వేయించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అందంగా ఉండకపోవచ్చు, కానీ ఆమె యొక్క మనస్సును దేవుడు చూసి ఈ బిడ్డ నీకు దయ్యని బిడ్డ అని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానం కొరకు మనం వేచి ఆయన చిత్తం మన జీవితంలో జరగాలని దేవుని వేడుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభువారు నేర్పిస్తున్నా ఏమి నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా? ఆయన దేవుడైండు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి లోబరుచుకొని ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఒక మానవుడు ఏ విధంగా చెయ్యాలో దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. యేసుప్రభువారు మానవుడు అలా ప్రార్థన చేయాలో, తను తగ్గించుకొని దేవుని అడుక్కునే స్థితిలో మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నీ యాటిట్యూడ్ చూపించకూడదు దేవుని సన్నిధిలో. మన యాటిట్యూడ్ చూపించకూడదు దేవుని సన్నిధిలో. ఆయన గొప్పవాడు. ఆయన మంచి దేవుడు, ఆయన కృపగల దేవుడు అని నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి అంటున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? అడగడం. హల్లెలూయా. ఆజ్ఞాపించడం కాదు, దేవుడిని ఆజ్ఞాపించకూడదు, తండ్రిని ఆజ్ఞాపించకూడదు. తండ్రిని ఆజ్ఞాపిస్తారు ఇప్పుడు పిల్లలు. నాకేమి చేయు, ఎందుకు చెయ్యు? తండ్రిని అడిగే పద్ధతి కాదు అది. ఏం చేయాలి, ఏమని అడగాలి దేవుణ్ణి? మీ తండ్రి దగ్గరికి వెళ్తే ఎలా అడుగుతారు? ఇప్పుడు మీరు భూలోకంలో ఉన్న నీ తండ్రి దగ్గరికి నువ్వు ఎలా వెళ్తావు? ఆయన దగ్గర కూడా అదే యాటిట్యూడ్ నీకు ఉండాలి. హల్లెలూయా.
నీ తండ్రి అంటే నీకు గౌరవం, నీ తల్లి అంటే నీకు గౌరవం ఉండాలి. అది దేవుని యొక్క 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చేసేసాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీ తల్లిని తండ్రిని సన్మానించు. వీరిని సన్మానించకపోతే కన్నబడిన నన్ను నువ్వు ఎక్కడ సన్మానిస్తావు? ఆమేన్. నేర్చుకోవాలి క్రైస్తవులుగా మనము. మనం అనేకులకు మనం మాదిరికరంగా మన జీవితంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భర్తమయ్యే ప్రార్థన సక్సెస్ఫుల్ ప్రార్థన అని నేను మీతో చెబుతున్నా. ఆమేన్. విజయవంతమైన ప్రార్థన. భర్తమయ్యి వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కుమారుడా, ఎవరు చెప్పారు ఈయనకి దావీదు కుమారుడు అని? యేసు దావీదు కుమారుడు అని ఎవరు చెప్పారు ఈయనకి? ఈయన గుడ్డివాడు, బైబిల్ చదవలేడు, ధర్మశాస్త్రం చదవలేడు. విన్నాడో? నువ్వు వింటున్నావా దేవుని వాక్యము? దేవుని సత్యాన్ని గ్రహించగలుగుతున్నావా? నీ హృదయంలో దాచుకుంటున్నావా? ఉదయకాలము దేవుని వాగ్దానాన్ని తీసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము భర్తమై వలె వెలిగించబడాలంటే దేవుని వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుని వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేయడం నేర్చుకో. నేను గుడ్డివాడుగానే పుట్టాను కానీ గుడ్డివాడుగా నేను ఉండను. యేసు నా కొరకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను విడిపించడానికి వచ్చాడు, నన్ను దీవించడానికి వచ్చాడనే విశ్వాసంతో వాగ్దానాన్ని నమ్మాడు. దేవుని మాటను నమ్మాడు. నా ప్రియమైన సహోదరి సహోదరు, దేవుని మాటను నువ్వు 100% నమ్మగలగాలి. ఆమేన్, హల్లెలూయా. అది సక్సెస్ఫుల్ ప్రార్థన. సుంకరి ప్రార్థన ఏంటంటే యాక్సెప్టబుల్ ప్రేయర్. ఆమేన్. నీ ప్రార్థన అంగీకారయోగ్యంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. భయముతో భక్తితో ప్రభు సన్నిధిలో వణుకుతూ ప్రార్థన చేశాడు. ఆమేన్. దేవుడు అంటే ఆ భయము భక్తి నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అన్నాడు చిత్తంగా రా దేవుని సన్నిధికి వెళ్ళొద్దు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోబు వంటి ప్రార్థన చేయాలి. యోబు ప్రతిదినం ఏం చేసేవాడు తెలుసా? ఒక్కొక్క కుమారుడు, ఆయనకున్న కుమార్తెలందరి కొరకు ఏం చేసేవాడు అంటే ఒక్కొక్క బలి అర్పించేవాడు అంట. ఇంత సమయం ఎక్కడ వచ్చిందని నాకు తెలియదు. బలి అర్పించడం మాట్లాడుకుంటున్నారా? ఒక్కొక్క బిడ్డ కొరకు ఒక్కొక్క బలి అర్పించేవాడు అంట ఉదయాన్నే. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తుంటే ప్రభా క్షమించమని దేవుని సమాధానపరచడం కొరకు. ఆమేన్. నీ ఉదయాన్నే లేచి చేయవలసింది ఏంటంటే నీ పాపంలో ఒప్పుకోవడానికి, నీ బిడ్డల యొక్క పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసే స్థితిలో నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యోబు ఎందుకు అంతగా దీవించబడ్డాడు? మనం చూసినట్లయితే యోబు జీవితం కడగబడిన ముత్యమండి. ఆమేన్. నీ జీవితం ఎప్పుడు కూడా కడగబడుతూ ఉండాలి. ఆమేన్. తన బిడ్డలు ప్రతిదినము ఆ బలిపశు యొక్క రక్తం చేత కడగబడేవాడు. తన కడగబడడం, తన బిడ్డలు కడగబడడం చేసేవాడు. యేసు రక్తం చేత అనుదినం నువ్వు కడగబడాలి. ఆమేన్, హల్లెలూయా. కడగబడిన జీవితం నువ్వు ఉన్నట్లయితే ఆ ప్రార్థన, నీ ప్రార్థన ఆ విధంగా ఉండాలి. హన్న ప్రార్థన చూద్దాం. హన్న తన హృదయంలో దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థన చేసింది. ఆమేన్. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? నీ ప్రార్థనలో దేవుని సన్నిధిలో నీ మనస్సు దేవుని సన్నిధిలో విప్పాలి. మనుషులు ఎదురు మనం విప్పం, కరెక్టే, మంచిదే. కానీ దేవుని ఎదుటైనా మనం విప్పుకొని మన హృదయం ఏముందో చూపిస్తే ఆయన సరి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ సరి చేయాలో దేవుడు సరి చేస్తాడు. సరి చేయటం మనకు మంచిది. ఆమేన్. సర్జరీ కొన్నిసార్లు మనకి కష్టమే, బాధ అనిపించవచ్చు, నొప్పి అనిపించవచ్చు. కానీ సర్జరీ చేయకపోతే చచ్చిపోతావు. ఆమేన్, నశించకపోతావు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో పని చేయని, నీ హృదయాన్ని సన్నిధిలో కుమ్మరించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ప్రార్థన చేయాలి దేవుడికి చెప్తున్నాడు. రెండోది, అడిగినవి పొంది ఉన్నానని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసాల్లో అంతస్తులో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన రక్షణ అన్నది ఒక విశ్వాసం అయితే, దేవుని నుంచి పొందుకోవాలి ఏదైనా ఆశీర్వాదం అంటే అది వేరే విధమైన విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేయగలని నమ్మడం అనేది మొదటి మెట్టు అయితే అడిగింది ఇచ్చేశాడు అని నమ్మడం అది ఉన్నతమైన మెట్టు అని దేవుడు మాటలో మాట్లాడుచున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం.
23-24 వచనాలు చదువుదాం. ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పున జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పున్నది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఎప్పుడు కలుగుతాయంట? పొంది ఉన్నామని నమ్మిన స్థితిలోనికి మనం విశ్వాసం ఎదిగినప్పుడు. ఆమేన్. అర్థమైందా? కేవలం నమ్మిన వలన కార్యాలు జరగు. నేను పొందేశాను అనే విశ్వాసం వరకు నీ జీవితం ఎదగాలి. విశ్వాసంలో నువ్వు ఎదగాలి, అప్పుడు నువ్వు పొందుకుంటా. ఆమేన్. నీ విశ్వాసం ఎదిగిందని నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలుస్తుంది, ఆత్మలో తెలుస్తుంది. పరిశుద్ధం ఎదిగిన తర్వాత నీకు తెలుస్తుంది ప్రభు నీకు ఇచ్చేసాడన్న సంగతి. ఆమేన్. ఆరంభించేసాడన్న సంగతి. ఆమేన్. హల్లెలూయా. నాకు చెప్పి దేవుడు మాట్లాడాడు కదా, నా విశ్వాసం పెరిగిన తర్వాత ఒక స్పార్క్ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఒక స్పార్క్ వచ్చింది. నీ జీవితంలో ఒక స్పార్క్ వస్తుంది. ఆమేన్. ఆత్మలో ఒక కార్యం జరుగుద్ది. ఆ కార్యం ద్వారా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నువ్వు నమ్మగలుగుతావు. ఆమేన్. అప్పుడు నువ్వు ప్రకటిస్తావు. నేను ఇప్పుడు ప్రకటించాను, నేను నా జీవితం నా ప్రభు కార్యం చేశాడు, ఇంకా నాకు ఆ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఐ నో దట్ ఐ విల్ ఫినిష్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు కార్యాలు చేసే దేవుడు అని ఉదయకాలం మీతో తెలియజేస్తున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా. హల్లెలూయా. హల్లెలూయా. మనకి లూకాసు వార్తలో 10 మంది కుష్ఠరోగుల గురించి మనం చూస్తాం. 10 మంది కుష్ఠరోగులతో ఆయన చెప్పినప్పుడు, మీరు వెళ్ళి ప్రభువా మనం బాగు చేయమన్నప్పుడు ఆయన అంటాడు, మీరు వెళ్ళి ఆలయంలో మీరు అర్పణ సమర్పించుకోమంటాడు. ఎవరు ఆలయంలో అర్పణ చెల్లించాలో తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారంగా స్వస్థత పొందినవారు. వారు ఇంకనూ కుష్ఠరోగులుగానే ఉన్నారు. వాళ్ళు చెప్పారు, అలా అడిగారు, ప్రభా బాగు చేయమంటే మీరు వెళ్ళి ఆలయంలో మీరు కానుక సమర్పించుకోమన్నాడు ఆయన. మీకు అర్థమవుతుంది మాట, దానిలో ఉన్న మాట. మీరు ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నారు అని చెప్తున్నాడు యేసుప్రభువారు. దాని నమ్మారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. నేను స్వస్థత పొంది ఉన్నానని నమ్మి వెళ్ళారు. దారిలోనే స్వస్థతను చూశారు. ఆమేన్. హల్లెలూయా. కార్యము అప్పుడే ఆరంభమైపోయింది యేసుప్రభువారు చెప్పిన సమయంలోనే. అందుకనే ఒకడు వచ్చి దేవుని స్తుతించాడు. ఆమేన్. హల్లెలూయా. కార్యం చేస్తావు ప్రభా అని దేవుని స్తుతించాడు. అందులో చూశాడు. నీవు కూడా నీ జీవితంలో కార్యం జరిగిపోయిందని నమ్మగలిగే విధంగా విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడోది, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వాడుకోవాలి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వాడుకోవాలి. అంటే ఇది ప్రార్థన కాదు. అధికారం వాడుకోవడం అంటే ప్రార్థన కాదు, ఇది ఆత్మీయ పోరాటం. నీ యొక్క ఆశీర్వాదాలకు ఎవడో ఆటంకం కలిగిస్తున్నాడు. ఎవడో నీ ఆశీర్వాదంలో రాకుండా ఆపేస్తున్నాడు. వాడి చేతిలో నుండి నీ యొక్క ఆశీర్వాదం నువ్వు లాక్కోవాలి. సాతానుగాడు నీ ఆశీర్వాదం ఆపుతున్నాడు, వాడితో నువ్వు పోరాడాలి. అందుకంటే దేవునికి లోబడి సాతాన్ని మనం ఎదిరించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఆత్మీయ పోరాటం. ఆమేన్. ఆ విధంగా మన విశ్వాసం ఎదిగి మనం పోరాడినట్లయితే దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవడానికి ఏది ఆటంకం ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా. హల్లెలూయా. లాజరును బ్రతికించిన విధానం మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి 44 వరకు చదువుతాం, జాగ్రత్తగానండి. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన ముందుగానే ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆమేన్. నీవు నా మనవి వినినందున ఎప్పుడు చేశాడు ఆయన? అక్కడ చేసిన మాత్రం ప్రార్థన కన్ఫర్మేషన్ ప్రార్థన చేస్తున్నాడు ఆయన, ఒప్పుకుంటున్నాడు ఆయన. నువ్వు చేసేసావు ఆల్రెడీ అని ముందే ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడికి రాకముందే ఆయన ప్రార్థన చేశాడు. 4 దినం నుంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ జీవితం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నవి కొంత సమయం మన విశ్వాసం ఎదిగిన తర్వాత నీవు ఇచ్చి ఉన్నావని ప్రభువు మాట్లాడినట్టుగా మనం కూడా దేవుని సన్నిధిలో మాట్లాడగలగాలి. ఆమేన్. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు.
నువ్వు ఎల్లప్పుడూ నా మనం వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మినట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పుతున్నాను నేను. ఆమేన్. యేసుప్రభు వారు మనకు చూపించడానికి ఎన్ని కార్యాలు చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎన్ని రాయబడి ఎందుకంటే నీవు నన్ను నేర్చుకోవడానికి. ఆమేన్. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఇది ప్రార్థన చెప్పండి, ఇది ప్రార్థన, ఇది ప్రార్థన కాదు. లాజరును దేవుడు విడిపిస్తున్నాడు. అక్కడ మరణము లాజరును బంధించి ఉంది. ఆత్మీయంగా చెప్తున్నాను, మరణము లాజరును బంధించి ఉంది. ఆ మరణము చేతిలో ఉన్న ఆ లాజరు యొక్క ఆత్మను దేవుడు విడుదల చేస్తున్నాడు. లాజరు బయటికి రా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నీ ఆశీర్వాదాన్ని కూడా ఆ విధంగా విడుదల చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఏది ఆటంకం ఉన్నదో దీని వాగ్దానం పెట్టి ప్రార్థన చేయడమే కాదు, నీవు పోరాటం కూడా చేయాలని దేవుడు ఉదయకాలం దీంతో మనతో మాట్లాడుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా విని చేస్తాం, మనం ఏ నామంలో ప్రార్థన చేయాలి? ఏ నామంలో ప్రార్థన చేయాలి? ఆయన పేరేంటి? ఆయనకి చాలామంది ఆలోచిస్తున్నారు, ఏం పేరు ఆయన? ఆయన పేరేంటి? ఆయన పేరు యెషూవా. మనం చాలా కనెక్ట్ అయిపోయాం. యేసు ప్రభువారు, యేసు క్రీస్తు, జీసస్, ఎన్ని పేర్లకి మనం కనెక్ట్ అయిపోయాం. బాగా చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది అదే. కానీ నిజానికి చెప్పాలంటే ఆయన పేరు యెషూవా. ఏంటి చెప్పండి గట్టిగా? నీ దేవుని పేరేంటి? యెషూవా. ఆయన తండ్రి పేరేంటి? యెహోవా. ఆయన యెషూవా అనే పేరులోనే తండ్రి పేరు ఉంది అని అంటాడు. ఆయన యేసుప్రభువారు ఒకసారి అంటాడు, నేను తండ్రి పేరు నామంలో మీ వద్దకు వచ్చాను, మీరు నన్ను అంగీకరించలేదు. ఆయన పేరులోనే నేను తండ్రి పేరు పెట్టుకొని వచ్చాను అక్కడికి. యెషూవా అంటే అర్థం ఏంటో తెలుసు మీకు? యెహోవాయే రక్షకుడు అనే పేరుతో ఆయన వచ్చాడు. ఆమేన్. మనము కొన్నిసార్లు కాదు, ఎక్కువగా కాదు, ఆ నామంలోనే ప్రార్థన చేయాలి. యెషూవా నామంలో ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు మన జీవితంలో యేసు అన్న, జీసస్ అన్న, ప్రభువా అన్న అని పలికి ఉన్నాడు. ప్రభువా అంటే అడోనాయ్, అది ఆయన బిరుదులు. పరిశుద్ధుడు అన్నది ఆయన బిరుదు. రక్షకుడు అన్నది ఆయన పేరు, ఆయన బిరుదే అది కూడా. కాపరి అన్నది ఆయన బిరుదు, కానీ ఆయన పేరు మాత్రం, ఆయన ఏమన్నాడు? నా నామములో తండ్రిని మీరు ఏమి అడిగినా అది నేను చేతును అన్నాడు. ఏ నామంలో? ఆమేన్. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటప్పుడు యెషూవా నామంలో ప్రార్థన చేయండి. మనకి నిజంగా నేను ఏదో కొత్త సిద్ధాంతాన్ని తీసుకురావట్లేదు. దేవుడు మనకు యేసు అని పలికినా మనం పలుకుతున్నాడు, ప్రభువా అని పిలిచినా పలుకుతున్నాడు. కానీ యెషూవా అని కరెక్ట్గా ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా పలుకుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య నన్ను పండు అని పిలుస్తుంది, నేను పలుకుతాను. నా భార్యకే పలుకుతాను. బయట ఆవిడ పండు అని పిలిచి పట్టించుకోను నేను. మోహన్ మేనల్డ్ పేరు కూడా పండే. బావ పేరు కూడా పండే. మోహన్ పేరు ఏం రాసుకుంటాడు? వాళ్ళ పేరు ఏం రాసుకుంటాడు ఫోన్లో తెలుసా? ఫ్రూట్ అని రాసుకుంటాడు. అర్థం కదా? అంటే ఆయన పేరు ఇంగ్లీష్లో ఫ్రూట్. 7 కొండలు అంటే 7 హిల్స్ అని రాసుకో. 7 కొండలు గారు అంటే 7 హిల్స్ గారు అని పెట్టుకోవాలి. కానీ లాంగ్వేజ్ని బట్టి పేరు మారకూడదు. మారుతుందా? నీ పేరు ఇంగ్లీష్లో ఒకలాగా, అరబిక్లో ఒకలాగా, తెలుగులో ఒకలాగా ఉంటుందా? తెలుగు కేరళలో గీతను ఏమంటారు తెలుసా? గీత. అంటే వాళ్ళు పలకడంలో తేడా ఉండొచ్చు, కానీ నిజానికి ఏంటంటే నీకేం ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మాత్రం యేసు అనేసారి పలుకు మధ్యలో మీరు పలుకుతాడు ఆయన. ఎందుకంటే నేను నా దేవుని దగ్గర నేను ఎలా కరెక్ట్ చేస్తుందో తెలుసా? నేను అడిగాను, ప్రభువా
నేను యేసు, నాకు తెలియనప్పుడు నేను యేసు ప్రభువా రక్షకుడా, నేను అనేక పేర్లు పిలిచి నువ్వు పలికావు, నేను అలా పిలిచినా నువ్వు నా పలుకుతావు నాకు తెలుసు, కానీ నీ పేరు యేషువా. నేను ఎప్పుడైనా వేరే పేర్లతో పిలిచినా నన్ను క్షమించు ప్రభువా, కానీ నా హృదయంలో మాత్రం నీ పేరు యేషువాయే అని దేవునితో నేను మాట్లాడుకున్నాను. నీవు దేవునితో మాట్లాడుకో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యేషువా నామంలో ప్రార్థన చేయి, అద్భుతాలు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యకారాలు కొన్నిసార్లు పాటల్లో కూడా నేను ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారా యేషువా అని పలుకుతున్నాను. కారణం ఏంటంటే ఆ సత్యం నాకు తెలుసు కనుక. ఆ సత్యం నీకు తెలుసుంటే సత్యం నిన్ను విడుదల చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను కొత్త సిద్ధాంతం తీసుకురావట్లేదు. యేసుప్రభు నామంలో ప్రార్థన చేయండి, కానీ యేషువా అని మాత్రం ప్రార్థన కూడా చేయండి, గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు కొద్ది మాటలు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని కానుకలు సమర్పించుకుందాం, సమయం ఎక్కువైంది. తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను. నన్నెంతగానో నన్నెంతగానో దీవించి జీవజల పూటలకు జీవింపజేసెను. యేసయ్య సన్నిధి సర్వజాలను. యేసయ్య నామమే దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి హల్లెలూయా. హల్లెలూయా. యేషువా నామమును మర్చిపోవద్దు. ఆమేన్.
హల్లెలూయా. మీరు విన్న వాక్యాన్ని మీరు హృదయంలో ధ్యానం చేసుకొని మీరు నడుచుకున్నట్లయితే దీవెనలు మీకు దూరంగా లేవు. ఆమేన్. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మాలతి వచ్చి మనం ముగింపు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. తలలు ఉంచినట్లయితే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప దేవుడు, రాజానికి స్తోత్రాలు తండ్రి. నేనా దేవా, నీ వంటి దేవుడు ఎవ్వరు లేరు ప్రభా. నా తండ్రి, నేనా పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ నా ప్రభా ఏ రూపము పూజింపదగినది కాదు కానీ నా ప్రభా. యేషువా నామం మాత్రమే నా తండ్రి. నేనా అయా కొనియాడదగినది నా ప్రభా. నా తండ్రి ఘనపరచదగినది రాజా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో నా ప్రభా నా తండ్రి, మా యొక్క స్థుతుల మీదను నా ప్రభా, నా తండ్రి నేను ఆరాధనలోను నా ప్రభా నా తండ్రి నేను నీవు ఆశీనుడు అయిన ప్రభా నా తండ్రి నేను మరి నీ దాసు నిలబెట్టుకుని నా ప్రభా నువ్వు మాట్లాడిన మాటల్లో నా ప్రభా నీ వాగ్దానం నా తండ్రి మేము ఏ రీతిగా స్వతంత్రించుకోవాలో నా ప్రభా నా తండ్రి నేను దేవా నా తండ్రి నేను నువ్వు విపులంగా నా ప్రభా నా తండ్రి మాకు వివరించిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ వాక్కు బలమైనది నా ప్రభా నా తండ్రి, అది బలమైన దుర్గము నా ప్రభా నా తండ్రి. నేను నా ప్రభా నా తండ్రి అందులోనికి పరిగెత్తువారు నా తండ్రి సురక్షితంగా ఉంటారని నా ప్రభా నా తండ్రి నీ లేఖనం సెలవిస్తుంది నా తండ్రి. నేను దేవా నా ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు నా ప్రభా. నా తండ్రి మా యొక్క విశ్వాసం నా తండ్రి నేను అంచెలంచెలుగా నా ప్రభా నా తండ్రి నేను నా తండ్రి పెంపారుటకు నీ కృప చూపించమని అడుగుతున్నాను దేవా నా తండ్రి. ఈ ఉదయకాలంలో నా ప్రభా నా తండ్రి నేను మేము నా ప్రభా నా తండ్రి విన్నది విన్నట్టుగా విడిచిపెట్టబడకుండా నా ప్రభా నా తండ్రి నేను దేవా నా తండ్రి నేను ఈ యొక్క హృదయం అనే భూమిలో నా ప్రభా అది విత్తబడుటకు నా ప్రభా నా తండ్రి నేను అది మొలకెత్తి నా ప్రభా నా తండ్రి నేను 30 60 100 ఫలించుటకు నా ప్రభా నా తండ్రి నీ కృపనిమ్మని అడుగుచున్నాను రాజా. నీకే స్తోత్రాలు నేను నా తండ్రి. నీ కొరకు నా తండ్రి నేను తీసుకొచ్చినటువంటి యొక్క కానుకలను కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా నా తండ్రి. ఎవరు ఏ ఆశతో ఇచ్చినారో నా ప్రభా నా తండ్రి వారి యొక్క జీవితాలు నా ప్రభా నా తండ్రి నేను దేవా నా ప్రభా నువ్వు ఏ రీతిగా నా తండ్రి దీవించాలని కోరుచున్నావో నా ప్రభా అటు రీతిగా ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా నా తండ్రి. నేను ఈ దినము నా ప్రభా నీ కుమారుడు నా తండ్రి వెంకట నా ప్రభా నాయన నా తండ్రి మా మధ్యకు తీసుకుని వచ్చిన దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. మా ప్రభా మేము ఒక దినము చూడగలుగుతున్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృప నాయన. నీ కుమారుడు నా తండ్రి ప్రాణాపాయం నుండి తప్పించబడి నా ప్రభా నా తండ్రి నేను అయా నా తండ్రి కేవలం నా ప్రభా నా తండ్రి నిన్ను బట్టి నా ప్రభా నా తండ్రి నైనా నీకు సన్నిధిలో ఉండగలిగాడు రాజా. నీకు స్తోత్రాలు నైనా నా ప్రభా నువ్వు చేసినటువంటి మేలు ఉపకారం బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లించున్నాం రాజా. నీకు స్తోత్రాలు నా తండ్రి. మెట్టుకు నా తండ్రి కూడుకుని ముగించుకుని నా ప్రభు మా గృహాలకు వెళ్ళబోతుంటుండగా నీకు దీవెన ఆశీర్వాదాలు నా తండ్రి మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ కూడిన మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.